గాయత్రి కాంపిటేటివ్ అకాడమీకి స్వాగతం. సో ఈరోజు అత్యంత ముఖ్యంగా అన్ని పోటీ పరీక్షలకి అవసరమైన కరెంట్ అఫైర్స్ సంబంధించిన టాపిక్ని ఈరోజు మనం ఏంటంటే ఎలా ప్రిపేర్ అవ్వాలి, కరెంట్ అఫైర్స్ టాపిక్ సో ఏ ఎగ్జామ్స్కి మనకు ఉపయోగపడడం జరుగుతుంది అనే విషయాలు మనం చూడడం జరుగుతుంది. అంటే 4 ప్రధానమైన అంశాలు కరెంట్ అఫైర్స్ ఏ ఎగ్జామ్స్కి ఉపయోగపడతాయి అంటే సివిల్ సర్వీస్, గ్రూప్ 1 ప్రిలిమినరీ, గ్రూప్ 1 మెయిన్స్, అలాగే గ్రూప్ 2 ఎస్ఎస్సి, ఆర్ఆర్బి, బ్యాంకింగ్, అదర్ ఎగ్జామ్స్, స్టేట్ కానిస్టేబుల్, సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్స్కి అన్నిటికీ కూడా ఖచ్చితంగా మనకి ఏంటంటే కరెంట్ అఫైర్స్ ఉపయోగపడడం జరుగుతుందండి. క్లియర్. నెక్స్ట్ బ్యాంక్ పిఓస్ సంబంధించి బ్యాంక్ బిఓస్ కానీ సో గ్రూప్ డిస్కషన్ సంబంధించిన మ్యాటర్స్లో కానీ సో కంపల్సరీగా మనకి ఏంటంటే కరెంట్ అఫైర్స్ అనేది ఎగ్జామ్లో చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. ఇక మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే ఇందులో సో మనం హై లెవెల్ ఎస్పెషల్లీ ఇన్ ద సివిల్ సర్వీస్, గ్రూప్ 1 ప్రిలిమినరీ, గ్రూప్ 2 ఎగ్జామ్, అలాగే గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించిన ఎగ్జామినేషన్లో వచ్చే కరెంట్ అఫైర్స్ సెగ్మెంట్స్ అన్నీ ఒకవైపు పెట్టడం జరిగిందండి. ఇది కరెంట్ అఫైర్స్ సెగ్మెంట్. క్లియర్. దెన్ సెకండ్ ఇంపార్టెంట్ ఏంటంటే ఆల్ కాంపిటేటివ్, ఇట్స్ లైక్ ఏ స్టాఫ్ సెలక్షన్ కమిషన్, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్, అలాగే సో మనకి స్టేట్ లెవెల్లో జరిగే కానిస్టేబుల్, ఎస్ఏ ఎగ్జామినేషను, సో ఒక గ్రూప్ 2 ఎగ్జామినేషన్ ప్రిలిమినరీ ఓరియంటేషన్ వరకు జనరల్ బేసిక్ కరెంట్ అఫైర్స్ అంతా కూడా ఒక సెగ్మెంట్లో మనకి అరేంజ్ చేయడం జరిగిందనమాట. ఈ బ్లాక్లో పెట్టాను. ఓకే. నెక్స్ట్ మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే జనరల్ స్టడీస్ సిలబస్ కూడా నేను సెగ్మెంట్స్ కూడా పెట్టాను. సో ఇక్కడ మనం ఈ కరెంట్ అఫైర్స్ ఏంటంటే నేను మేజర్గా మీకు 2 విషయాలు చెప్పడం జరుగుతుంది. ఒకటి ఏంటంటే కనుక సో మెజారిటీ ఆఫ్ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ కానీ లేదా సో గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామినేషన్లో కానీ ఈ కరెంట్ అఫైర్స్ సెగ్మెంట్ని జనరల్ స్టడీస్తో ఎలా మెర్జింగ్ చేయాలి అదొక క్రూషియల్ పాయింట్. అలాగే గ్రూప్ 2 ఎగ్జామినేషన్లో కానీ సబ్ ఇన్స్పెక్టర్ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ కానీ సో ఈ జనరల్ కరెంట్ అఫైర్స్ అంటే జనరల్ కరెంట్ అఫైర్స్ అనేసి అన్నాను ఎందుకంటే కనుక మనకి ఒక మినిమం లెవెల్లో మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇచ్చే వాటికి ఈ జనరల్ స్టడీస్ని ఎలా మిక్సప్ చేయాలి, ఇది మన యొక్క ఓరియంటేషన్ అనమాట అండి. రైట్. ఇందులో భాగంగా ఫస్ట్ నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే సో వర్తమాన అంశాలు. ఈ వర్తమాన అంశాల్లో సెగ్మెంట్స్ చూడండి. నేషనల్ ఇంటర్నేషనల్ ఇష్యూస్, సో జాతీయ అంతర్జాతీయ అంశాలు, కరెంట్ పొలిటికల్ ఇష్యూస్ అంటే సో వర్తమాన రాజకీయ అంశాలు, ఇట్స్ లైక్ ఏ పొలిటికల్ సిస్టమ్. అనదర్ ఇంపార్టెంట్ కరెంట్ ఎకనమిక్ ఇష్యూస్, ఎకనమిక్ సిస్టమ్, సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇష్యూస్ అండ్ స్పెషల్ ఇష్యూస్. అంటే స్పెషల్ ఇష్యూస్ మీన్స్ ద ఫోకస్ ఆఫ్ పర్టికులర్ చెప్తాను, ఇవన్నీ ఎగ్జాంపుల్స్తో సహా మాట్లాడుకుంటాం. ఎన్విరాన్మెంట్ అండ్ బయోడైవర్సిటీ, ద లేటెస్ట్ ఎన్విరాన్మెంటల్ అండ్ బయోడైవర్సిటీ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా ఎలా ఉంటాయి. సో ఇస్ ఫోకస్ ఆఫ్ మెయిన్లీ ఫర్ ది సో సివిల్ సర్వీస్ అండ్ గ్రూప్ 1 మెయిన్స్ అండ్ గ్రూప్ 2 ఎగ్జామినేషన్కి అండ్ అదర్స్ మనకి సో గ్రూప్ 2 మెయిన్స్లో కొన్ని సెగ్మెంట్స్ కన్నిటి కూడా హెల్ప్ అవుతుంది. దెన్ సో ఇంటర్నేషనల్ ఇష్యూస్ అంతర్జాతీయపరమైన అంశాలు. నెక్స్ట్ జియోగ్రాఫికల్ ఇష్యూస్ అంటే భౌగోళికపరమైన అంశాలు, వాటికి సంబంధించిన ఇష్యూస్ కూడా ఉంటాయి. అండ్ సొసైటీ అండ్ సోషల్ జస్టిస్ అంటే సమాజము సాంఘిక న్యాయానికి సంబంధించిన అంశాలు. కల్చరల్ హిస్టరీ సాంస్కృతికపరమైన చరిత్ర అంటే సాంస్కృతికపరమైన చరిత్రతో పాటు ఇతర అంశాలు అనేవి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ ఒక 11 సెగ్మెంట్స్ ఉంటాయి. సో అదర్స్ అంతా కూడా మీకు ఒక విధంగా చెప్పాలంటే ఇందులో కొన్ని పాయింట్స్ అదర్స్ కింద తీసేసుకున్నట్టు. అంటే అదర్స్లో పర్సన్స్ ఇన్ ద న్యూస్, ప్లేసెస్ ఇన్ ద న్యూస్, అవార్డ్స్, స్పోర్ట్స్, సో ఈ సెగ్మెంట్ అంతా ఇక్కడ నేను అదర్స్ కింద తీసేసుకున్నానండి. అదర్స్ కింద సో ఎక్స్క్లూజివ్ ఫర్ జనరల్ సంబంధించి అలాగే మినిమం కరెంట్ అఫైర్స్ సంబంధించిన మినిమం అందులో నేషనల్ ఇష్యూస్, సో జాతీయ సంఘటనలు, అంతర్జాతీయ అంశాలు, ఇంటర్నేషనల్ ఇష్యూస్, కరెంట్ పొలిటికల్ ఇష్యూస్, సో వర్తమాన ఆర్థిక అంశాలకు సంబంధించి కరెంట్ ఎకనామికల్ అఫైర్స్ అంటే వర్తమాన ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన అంశాలు, అలాగే కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ, సో వర్తమాన శాస్త్ర సాంకేతిక విజ్ఞానం, పర్సన్స్ ఇన్ ద న్యూస్, సో వార్తల్లోని వ్యక్తులు, సో ప్లేసెస్ ఇన్ ద న్యూస్ వార్తల్లోని ప్రదేశాలు, సో అలాగే అవార్డ్స్, సో వివిధ రకాల అవార్డ్స్, అలాగే స్పోర్ట్స్ సంబంధించిన అంశాలు. నెక్స్ట్ అదర్స్లో మనకి అబ్రివేషన్స్ లేటెస్ట్గా వచ్చే సో అదర్ ఆస్పెక్ట్స్ అన్ని బుక్స్, రిఫరెన్సెస్ ఇవన్నీ కూడా మనకి అదర్స్లో భాగంగా తీసుకుంటాం. అంటే ఇక్కడ మీకు
ఈ కరెంట్ అఫైర్స్ అంటే జనరల్ కరెంట్ అఫైర్స్ అని చెప్పాను, అంటే మినిమంకి. సో దీన్ని మనం జిఎస్తో ఇంక్లూడ్ చేయాలి. ఇవి మన సెగ్మెంట్. జిఎస్లో ఇండియన్ హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ, జనరల్ సైన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ. ఈ సెగ్మెంట్స్ అన్నీ కూడా మనం ప్రీవియస్ వీడియోస్లో సో ఈ జనరల్ స్టడీస్ అనేది ఎలా చదువుకోవాలి ఏంటనేది కూడా మీకు వివరించానండి. ఇప్పుడు మొత్తం జనరల్ స్టడీస్ చదివిన తర్వాత ఆ జనరల్ స్టడీస్ని ఈ కరెంట్ అఫైర్స్తో లింకప్ చేసుకుని చదువుకోవడం ఎలాగా, అది ముఖ్యమైనది. అంటే జిఎస్ చదివిన తర్వాత కరెంట్ అఫైర్స్ చదువుకోవడం చాలా చాలా సులభం. ఓకే, సో లేదా కరెంట్ అఫైర్స్ చదువుతూ జిఎస్ని ఎలా మనం రీక్యాప్ చేయాలి, అంటే పునరుచ్చరణ ఏ విధంగా చేసుకోవచ్చు అనేవే ఇక్కడ ప్రధానంగా 3 అంశాలు. అంటే 3 స్టెప్స్ ఉంటాయండి. కరెంట్ అఫైర్స్ చదువుతూ మన జనరల్ స్టడీస్ని ఒకసారి రీక్యాప్ చేయడం, లేదా జనరల్ స్టడీస్ చదువుతూ కరెంట్ అఫైర్స్ని కలుపుకోవడం. ఈ రెండిటి యొక్క మేళవింపులో వచ్చే కొత్త ఎగ్జామినేషన్ బిట్స్, అంటే మనం ఎగ్జామ్ పేపర్ని కూడా మనం ఏంటంటే గస్ చేయడానికి అవకాశం ఉంటుంది. థర్డ్ ఇంపార్టెంట్ స్టెప్ అంటే కరెంట్ అఫైర్స్, జనరల్ స్టడీస్. కరెంట్ అఫైర్స్, జనరల్ స్టడీస్ సెగ్మెంట్లో రెండింటిని కూడా మనకి కలిపినట్లయితే మనం అప్లికేషన్ పార్ట్స్ని చాలా చక్కగా విశ్లేషణ చేస్తూ నేర్చుకోవచ్చు అనమాట. సరే, ఇందుకే నేను చాలా ముఖ్యమైన విషయం, ఎందుకు కరెంట్ అఫైర్స్ని ఎగ్జామినేషన్లో అడుగుతారు, ఎందుకు కరెంట్ అఫైర్స్ మనకి పరీక్షల్లో ఇవ్వడం జరుగుతుంది అనేది చాలా చాలా ముఖ్యమండి. ఓకే, సో ఎందుకు చదవాలి కరెంట్ అఫైర్స్ అంటే ప్రస్తుత పరిస్థితుల రీత్యా, అంటే చూడండి పెద్దవాళ్ళు అంటారు కాలమాన పరిస్థితుల రీత్యా మారాలి అని చెప్తాడు. అలాగే భీష్ముడు చెప్తాడు అనమాట, కాలమాన పరిస్థితుల రీత్యా ధర్మం అనేది మారుతూ ఉంటుంది అని చెప్పి. అయితే వర్తమాన అంశాలకు సంబంధించిన ఇష్యూస్ ఎప్పుడైనా చదివేటప్పుడు సాధారణంగా ఒక లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ చేసేటప్పుడు 1 ఇయర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి వర్తమాన అంశాలు తీసుకోవాలి. అంటే 1 ఇయర్ తీసుకోవడం అంటే ఎలా సార్ అంటే, సో ఎగ్జాంపుల్ మనకి ఎగ్జామినేషన్ జనవరి సోలో జరుగుతుంది, అంటే జనవరి 2వ తేదీన పరీక్ష అనుకుందాం. అంటే 2026 జనవరి 2వ తేదీన పరీక్ష అయితే జనవరి 2వ తేదీ అంటే 2026 అంటే రాబోయేది, అంటే రాబోయే 2026 అంటే 2025 జనవరి నుంచి మొదలు పెట్టాలి. అంటే 2025 జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్, అంటే ఇప్పుడు జూన్ నుంచి జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి వరకు వచ్చేయాలి. అంటే ఒక 20 రోజుల వరకు మనం ఉండాలి. అంటే 1 ఇయర్ అనేది డెఫినెట్గా మనం చూడవలసిన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుందండి కరెంట్ అఫైర్స్ అంటే. నెక్స్ట్, ఒక కాంటెస్ట్లో 1 ఇయర్ చూడాలి, అంటే లైక్ ఇన్ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ కానీ, అలాగే సో మనకి గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామినేషన్ కానీ 1 ఇయర్ డెఫినెట్గా పట్టు ఉండాలి. ఇక రెండవది, అంటే ఏ గ్రూప్ 2 ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవ్వాలంటే 1 ఇయర్ ఖచ్చితంగా చదవాలి. లేని సందర్భంలో అట్లీస్ట్ ఫోకస్ ఆఫ్ 6 మంత్స్, అంటే 6 నెలలు చూడవలసి ఉంటుంది. సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్ 6 నెలలు డెఫినెట్గా చూడవలసి ఉంటుంది అనమాట. ఓకే, 6 నెలలు. ఇక బ్యాంకింగ్ ఎగ్జామ్ కానీ, సో చాలా ఫాస్ట్గా ఎగ్జామ్ కండక్ట్ చేయాలనుకున్నప్పుడు ఒక్కొక్కసారి 3 to 4 months, అంటే 3 నుంచి 4 నెలల కాలాన్ని చూడవలసి ఉంటుంది అనమాట. అంటే ఆ 3 నుంచి 4 నెలల కాలం కానీ, 6 నెలల కాలం కానీ, 1 ఇయర్ కాలం కానీ, సో ఖచ్చితంగా ఈ సెగ్మెంట్స్ని మనం ఏంటంటే ప్రిపరేషన్ చేయవలసి ఉంటుంది. ఓకే, అయితే ఇక్కడ నేను 3 ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తానండి. సో స్టూడెంట్ అంటే ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవ్వాలనుకున్న వ్యక్తులైతే జనరల్ స్టడీస్, అందులోంచి వచ్చే ఇంపార్టెంట్ జీకే, లేటెస్ట్ కరెంట్ అఫైర్స్, అంటే 3 సెగ్మెంట్స్ చుట్టూ తిరుగుతుంది సిస్టమ్ అంతా. అంటే ఏంటేంటి, జిఎస్, జీకే, కరెంట్ అఫైర్స్ సంబంధించిన 3. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇష్యూ అండి. అంటే ఇక్కడ ఏంటి, జిఎస్ అంటే జనరల్ స్టడీస్, జీకే సో అందులో అత్యంత ముఖ్యమైన పాయింట్స్ అన్నీ తీసుకొచ్చేస్తే జీకే, లేటెస్ట్గా దాని మీద ఏం జరుగుతుందో చెప్పేదంతా కరెంట్ అఫైర్స్. ఈ 3 మనకి ప్రతి ఎగ్జామినేషన్లో, అంటే ఒక స్టాఫ్ సెలక్షను, ఆర్ఆర్బిఓ, బ్యాంకింగ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఇట్స్ ఎనఫ్. అంటే కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్నాను, స్టాఫ్ సెలక్షన్ ప్రిపేర్ అవుతున్నాను, ఆర్ఆర్బి ప్రిపేర్ అవుతున్నాను అన్నప్పుడు ఈ 3 కంపల్సరీగా మేళవింపు చేయగలగాలి. ఈ 3 కాంబినేషన్. ఇందులో నేను చెప్పే చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ ద జిఎస్, జీకే అండ్ కరెంట్ అఫైర్స్. సో జిఎస్ సంబంధించి ఏంటంటే ఇస్ అ ప్యూర్ సబ్జెక్ట్, అంటే ఒక ఆర్డర్
పర్టికులర్ ఆర్డర్ ఆఫ్ సబ్జెక్ట్ అంతా కలిపి జనరల్ స్టడీస్ అని చెప్తాం. అందులో అత్యంత ముఖ్యమైన పాయింట్స్ అన్నీ కూడా తీసుకుంటే జీకే అని చెప్తాం. అది లేటెస్ట్ ఏం జరుగుతుందో చెప్తే కనుక కరెంట్ అఫైర్స్ అని చెప్తాం. అంటే మనకి ఇటీవల చూడండి, సో కొన్ని బిల్లులు గవర్నర్ యొక్క సంతకం లేకపోయినా బిల్లు కింద మారుతుందని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. సో ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు ఏంటంటే, సో గవర్నర్ యొక్క నియామకము, గవర్నర్ బిల్లు ఆమోదించడం గురించి చెప్పేదంతా ఇండియన్ పాలిటీ, దట్ ఈస్ జిఎస్. అలా కాకుండా గవర్నర్గా గవర్నర్ పదవి నియామక పదవా, లేకపోతే గవర్నర్గా నియమించడానికి కనీస వయస్సు ఎంత, గవర్నర్ చేత ప్రమాణ స్వీకారం చేయించేది ఎవరు, అంటే గవర్నర్గా ప్రస్తుతం ఈ పలానా రాష్ట్ర గవర్నర్గా ఎవరు పనిచేస్తున్నారు అన్నప్పుడు అది జీకే అండి, జీకే. అయితే ప్రస్తుత గవర్నర్ చేపట్టిన చర్యలు, ప్రస్తుతం వివాదాస్పదమైన గవర్నర్ అన్నప్పుడు కరెంట్ అఫైర్స్. అంటే సింపుల్ మీకు ఒకటే, సో భారత రాజ్యాంగం రీత్యా గవర్నర్ రాష్ట్రంలో అత్యున్నత అధిపతిగా ఉంటాడు అని, సో జిఎస్లో అతను రాష్ట్రపతి నియమిస్తాడు. సో పదవీ కాలం కానీ, ప్రమాణ స్వీకారం కానీ, జీతభత్యాలు కానీ, సో అతని యొక్క అధికారాలు, విధులు ఇవన్నీ చదివితే జిఎస్ అండి. అలా కాకుండా జీకేలో ఫోకస్గా గవర్నర్ గురించి అడిగే, సో పదవీ కాలంకి సంబంధించి కానీ, వయో అర్హత గురించి కానీ, శాలరీ గురించి కానీ, ప్రమాణ స్వీకార విషయాలు కానీ సింపుల్గా అడిగితే మనకి జీకే కింద తీసుకుంటామండి. ఓకే, అంటే గవర్నర్కి సంబంధించి ఒక విషయం తప్పైంది ఏదంటే జిఎస్ పాలిటీ రెడీగా ఉండాలి. అందులో ఇంపార్టెంట్ పాయింట్ వచ్చినప్పుడు జీకే రావాలి. కరెంట్ అఫైర్స్, ఇటీవల తమిళనాడు గవర్నర్ విషయంలో వివాదాస్పదం అయ్యింది. ఏ రాష్ట్ర గవర్నర్ విషయంలో వివాదం అయిందంటే కరెంట్ అఫైర్స్ అంటే. ఇలా ఈ మూడు, అంటే దీన్ని నేను మీకు సింపుల్గా చెప్పాలంటే, సో జిఎస్ అంటే ధాన్యం లాంటిది. ఈ ధాన్యం అనేది మీకు దగ్గర ఉంటే జీకే అనేది బియ్యం. అంటే ధాన్యం పొట్టు తీసేస్తే బియ్యం వస్తాయండి, రెడీగా ఉంది మనం కుక్ చేసుకోవచ్చని. అది 1 days రెడీగా ఉంటుంది, రైస్ అంటే వండిన అన్నం, అది కరెంట్ అఫైర్స్. ఈ మూడు ఎప్పుడు కూడా మనకి ఏంటంటే ఆ వేరియేషన్ తెలియాలి. రైట్, ఇప్పుడు నేను మాట్లాడవలసిన ఇందాక చెప్పాను ఎందుకు చదవాలి అని చెప్పి కరెంట్ అఫైర్స్. సో ఎందుకు చదవాలి అనుకున్నప్పుడు ఏంటంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఒక సిచ్యువేషన్ జరిగినప్పుడు, అంటే ఒక సంఘటన జరిగినప్పుడు ఆ సంఘటనకి సంబంధించిన సీక్వెన్సెస్ని చక్కగా అనలైజ్ చేసి నెక్స్ట్ జరగబోయే విషయాన్ని ఆలోచించడం కోసం బ్యూరోక్రాట్స్ అనేవాడు డెఫినెట్గా కరెంట్ అఫైర్స్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఓకే, అంటే ఎగ్జాంపుల్ పహల్గామ్ సంఘటన జరిగింది. ఓకే, సో ఈ పహల్గామ్ సంఘటన ఇన్సిడెంట్ జరిగిన తర్వాత సో ఆపరేషన్ సింధూర్ జరిగింది. ఇలాంటప్పుడు యాక్చువల్గా సమ్మర్లో జమ్మూ కాశ్మీర్కి ఎవరో ప్లాన్ చేసుకున్న టికెట్స్ అని రిజర్వ్ చేసుకున్నారు. సో టికెట్ రిజర్వ్ చేసుకున్న వ్యక్తులకి ఈ ఇన్సిడెంట్ చూసినట్టు అయ్యో ఎంతమంది చనిపోయారా, అయ్యో ఎలా జరిగిందా, ఆపరేషన్ సింధూరా, ఇవన్నీ చేసుకుని పాపం వాళ్ళు చేసుకున్న టికెట్లు, అక్కడ హోటల్స్ బుక్ చేసుకోవడం, వెళ్ళింది ఏంటి అనేది అన్నీ మర్చిపోతారండి. సో ఇమీడియట్గా విషయం తెలిసిన వెంటనే నెక్స్ట్ 2 months తర్వాత మనకు ఒక ప్లాన్ ఉంది, సో జమ్మూ కాశ్మీర్కి వెళ్దామని. కాబట్టి మనం వెళ్ళే పరిస్థితి అక్కడ లేదు కాబట్టి టికెట్స్, హోటల్స్ అన్ని ఇప్పుడు ఏం చేయాలి, క్యాన్సిల్ చేయాలి. సో క్యాన్సిల్ చేయాలా, పోస్ట్పోన్ చేయాలా, ఏం చేయాలని ఒక డెసిషన్ తీసుకోవాలంటే డెఫినెట్గా మనకి ఏంటంటే, సో వర్తమాన అంశాల్లో జరిగిన విషయం చాలా చాలా అవసరం అండి. ఓకే, మరి పహల్గామ్ ఈ సంఘటన జరిగింది. సో జరిగిన సంఘటన ఏ ప్రాంతంలో జరిగింది, సో ఆ ప్రాంతంలోనే ఎందుకు జరిగింది, టూరిజం ప్లేస్ అది చక్కగా ఎందుకు టూరిజం ప్లేస్లో ఉంది, అలాగే సో ఈ ప్రాంతాన్ని ఇండియన్ స్విట్జర్లాండ్ అని ఎందుకు అంటున్నారు, ఇవన్నీ చదివినప్పుడు ఏంటంటే ఇట్స్ ఇంక్లూడింగ్ ఆఫ్ ఇండియన్ జియోగ్రఫీ, అంటే ఇండియన్ జియోగ్రఫీకి సంబంధించిన విషయం. అదే మనకి ఆ పహల్గామ్ సంఘటనకు సంబంధించిన ఏదైనా ఒక ఇష్యూ మాట్లాడినప్పుడు అసలు అక్కడ సో ఎందుకు ఈ తిరుగుబాటు జరగడం జరిగింది, సో అక్కడ ప్రత్యేకమైన తిరుగుబాటు దళాలు, సో అక్కడ ప్రత్యేకమైన ఉగ్రవాద సంస్థలు అలా ఎందుకు ఎస్టాబ్లిష్ అయ్యాయి, అంటే ఇండియా సో పాకిస్తాన్ మధ్య జమ్మూ కాశ్మీర్ సమస్య, లడఖ్, సో అంటే భారతదేశానికి ముస్లింలు రావడం సంబంధించి సో ముస్లిం ఇన్వాన్షన్ సంబంధించిన మహమ్మద్ బిన్ కాసిం, గజనీ, గోరీ, ఢిల్లీ సుల్తానేట్, మొఘలాయిస్, సో అలాగే సిక్కు టైంలో మన కాశ్మీర్కి సంబంధించిన ఇష్యూ, హరిసింగ్, సో అలాగే హరిసింగ్ తర్వాత గులాబ్ సింగ్, హరిసింగ్ టైంలో జరిగిన ఇష్యూస్, కాశ్మీర్ రాజులు ఏం చేశారు దాని మీద, ఆర్టికల్ 370 తర్వాత మోడీ గారు ఏం చేశారు. సో ఇదంతా బ్యాక్గ్రౌండ్ ఆఫ్ హిస్టరీ అండి, హిస్టరీ. జియోగ్రాఫికల్గా అక్కడ ఉన్న జమ్మూ కాశ్మీర్ ఆస్పెక్ట్ అంతా కూడా పొలిటికల్గా జియోగ్రాఫికల్, హిస్టారికల్, పొలిటికల్. సో దీనివల్ల అక్కడ టూరిజం డిస్టర్బ్ అవుతుంది, లేదా సో అక్కడ ఎన్విరాన్మెంట్ డిఫరెంట్గా ఉంది కాబట్టి అక్కడ ఎన్విరాన్మెంట్ సైన్స్ అండి.
ఓకే, సో ఆ ప్లేస్ని అంతమంది ఎందుకు విజిట్ చేయడం జరుగుతుంది? టూరిజం డెవలప్ అవ్వడం వల్ల ఎకనామికల్ సిస్టమ్ డెవలప్ అవ్వడం జరిగింది, ఆర్థిక వ్యవస్థ. అంటే కాశ్మీర్ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందడం జరిగింది. అంటే మనకి న్యూస్లో వచ్చిన ఒక ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ స్పెషల్ ఇష్యూస్, అంటే ఇలాంటివి మనం స్పెషల్ ఇష్యూస్ అంటాం. ఈ స్పెషల్ ఇష్యూ వచ్చినప్పుడు ఏంటంటే డెఫినెట్గా ఇవి యొక్క బ్యాక్గ్రౌండ్స్ డెఫినెట్గా తెలిసి ఉండాలి. ఓకే, సో మనం అంటే విపరీతంగా ఏంటి, చాలా త్వరగా నైరుతి ఋతుపవనాలు వచ్చేసాయి అన్నారు. అరే నైరుతి ఋతుపవనాలు వచ్చేసాయి, ఓకే, నైరుతి ఋతుపవనం కేరళ తాకడం జరిగింది అని. కేరళ తాకడం జరిగిందంటే న్యూస్ పేపర్ ఇలా తీసుకుంటే ఈరోజు నార్త్ ఈస్ట్ ప్లేస్ అంతా కూడా విపరీతంగా వరదలతో మునిగిపోయింది అన్నాడు. నార్త్ ఈస్ట్ సైడ్ ఏమో వరదలతో మునిగిపోయింది, నైరుతి ఏమో మన ఆంధ్రప్రదేశ్లోకి వచ్చేసరికి మందగించడం జరిగింది. ఈ రెండు నీకు న్యూస్లో కనబడ్డాయి. అంటే న్యూస్లో నువ్వు చూసినప్పుడు ఏం జరుగుతుంది, ఇట్స్ అన్ ఎన్విరాన్మెంట్ డిజాస్టర్. నార్త్ ఈస్ట్ ఎక్కువ వర్షం పడిపోయింది. మరి కేరళకు వచ్చేసరికి కర్ణాటక మహారాష్ట్ర కూడా ఎక్కువ పడిపోయింది. సడన్గా ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయింది? ఇట్స్ డెఫినెట్లీ లెర్న్ ద జాగ్రఫీ తెలియాలి. అంటే జాగ్రఫీకి సంబంధించిన మళ్ళీ అక్కడ ఏంటంటే కనుక జనరల్ జాగ్రఫీలో హీట్, టెంపరేచర్, ప్రెజరు, లో ప్రెజర్, హై ప్రెజర్, ఈ కాన్సెప్ట్ 4 తెలియాలి. ఈ 4 తెలిసిన తర్వాత మళ్ళీ ఇక్కడ జాగ్రఫికల్గా మనకి నార్త్ ఈస్ట్కి వచ్చేసరికి వర్షం పడింది. నైరుతి కేరళ, ఆంధ్ర ఇవన్నీ వేడిగా, అంటే చాలా వేడి ఎక్కువైపోవడం జరిగింది ఒక 2 days నుంచి. అంటే ఆల్మోస్ట్ మనకి మే 37 తర్వాత అమ్మయ్య చల్లబడ్డది, 30-37 నుంచి చల్లబడ్డది అనుకున్నది సడన్గా హీట్ ఎక్కడం జరిగింది. ఆ ద్రోణి ఏర్పడడం జరిగింది. మనకి నార్త్ ఈస్ట్ అంతా వర్షం పడిపోయింది. ఎందుకంటే హిందూ మహాసముద్రంలో ఏర్పడిన 2 ఇంపార్టెంట్ విండ్స్, అదే మనం బాగా చెప్పాలి అనేసి అన్నట్లయితే కనుక బే ఆఫ్ బెంగాల్లో ఏర్పడిన గాలులు 2గా చీలిపోయి అరేబియా శాఖగా ఒకటి, బంగాళాఖాత శాఖగా వచ్చి 2 అవుతాయి. ఈ బంగాళాఖాత శాఖ ఏంటంటే కనుక ఈ మేఘాలయ ప్రాంతం, మాసిన్రామ్ ప్రాంతాన్ని టచ్ చేస్తాయి. అంటే అవి పర్ఫెక్ట్గా వెళ్ళిపోయి హెవీ రెయిన్ఫాల్ని ఇచ్చేసాయి. అటు బ్రహ్మపుత్ర కానీ, గంగా బెల్ట్ కానీ, నార్త్ ఈస్ట్ స్టేట్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా వర్షం పడుతుంది, సీజనల్గా పడుతుంది. కాస్త ఎక్కువ పడింది, అంటే రెయిన్ఫాల్ ఎక్కువగా మనకి రావడం జరిగింది అనమాట అక్కడ. అంటే ఇదంతా తెలియాలంటే ఇండియన్ జాగ్రఫీకి సంబంధించిన ఆర్కనియోమా పర్వతాలని బంగాళాఖాత శాఖ వెళ్ళి అక్కడ వర్షం పడడం అనేది ఆర్కనియోమా పర్వతాలను అడ్డుకోవడం వల్ల మేఘాలయ మాసిన్రామ్ ప్రాంతం కానీ, అలాగే చెరపుంజి ప్రాంతాలు కానీ, గారో హిల్స్ కానీ, కాశీ హిల్స్లో ఎక్కువ వర్షం పడిపోవడం జరుగుతుంది. అదొక ఫిజికల్ వీటిని బట్టి అక్కడ వర్షం. అంటే ఇప్పుడు నీకు న్యూస్లో నార్త్ ఈస్ట్ ప్రాంతాలు ఎక్కువ వర్షం పడింది అన్నప్పుడు ఇమ్మీడియట్గా నీ మైండ్కి జాగ్రఫీ రావాలి. చాలా సులభం అండి కరెంట్ అఫైర్స్ని చాలా చక్కగా తీసుకుంటే నీకు జిఎస్, నీకు చెప్పాను 3 పాయింట్లు. నువ్వు న్యూస్ పేపర్ చూస్తూ సబ్జెక్ట్ నేర్చేసుకోవచ్చు, లేదా సబ్జెక్ట్ నేర్చుకుంటున్నప్పుడు న్యూస్ పేపర్ని ప్యారలల్గా చదువుకుంటూ ఉండాలి. ఈ ప్యారలల్గా చూడడం అనేది చేసి రాసుకోవడం ఉపయోగం లేదండి. ఆ ప్యారలల్గా ఉన్న విషయాన్ని ఇమీడియట్గా ఇక్కడ సబ్జెక్ట్తో మనం ఏంటంటే లింకప్ చేయగలగాలి. ఆ లింకప్ చేయడం అనేది ఇప్పుడు మనకి మనకి నైరుతి ప్రాంతాలు అంటే కర్ణాటక, ఆంధ్ర ప్రాంతం అంతా వేడిగా ఉంది, మన ప్రాంతం అంతే ఈరోజు. వేడిగా ఉంది, నార్త్ ఈస్ట్ వర్షం పడిపోతుంది. ఎందుకంటే దిస్ ఈజ్ ద రీజన్ అనేది న్యూస్లో మనం తీసుకున్న అంశాన్ని డెఫినెట్గా మనం ఏంటంటే చూడగలగాలి. ఓకే, అంటే ఇది జాగ్రఫీకి సంబంధించిన బ్యాకప్ క్వశ్చన్ అనమాట అండి. ఓకే, ఇలా మనకి ఏంటంటే సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్లో ఎప్పుడూ కూడా చాలా అద్భుతంగా డెఫినెట్గా కరెంట్ అఫైర్స్లో వస్తుందన్న క్వశ్చన్ని కరెంట్ అఫైర్స్కి ఇవ్వడండి. అది కరెంట్ అఫైర్స్ కాకుండా దాని వెనకాతలు ఉన్న టెక్నికల్ పాయింట్ని క్వశ్చన్ చేస్తాడు ఆ సంవత్సరం సివిల్ సర్వీస్ ఎగ్జామ్లో. ఇలా ఆ టెక్నికల్ పాయింట్ అనేది చాలా చాలా క్రూషియల్. అప్పుడు జనరల్ స్టడీస్ వచ్చి ఉండాలి. అంటే ప్రతి జనరల్ స్టడీస్ టీచ్ చేసే టీచర్కి కానీ, జనరల్ స్టడీస్ లెర్న్ చేసే ప్రతి స్టూడెంట్కి కానీ కరెంట్ అఫైర్స్తో లింకప్ చేసుకునే నాలెడ్జ్ డెఫినెట్గా ఉండాలండి. ఆ నాలెడ్జ్ డెఫినెట్గా ఉంటేనే మీకు కరెంట్ అఫైర్స్ అసలు ఎక్కడ అడ్డంకి లేకుండా ముందుకు తీసుకెళ్ళిపోతుంది అనమాట. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, మనం అలా ప్రతి సబ్జెక్టుకి సంబంధించిన విషయాన్ని కూడా ఈ సబ్జెక్టులో అంటే ఇక్కడ నేను చెప్పే ప్రతి మ్యాటర్ కూడా మీకు దీంతో లింకప్ చేయొచ్చు. అంటే చాలా ఎక్స్టెంట్ వీడియో చేయాలి దీన్ని నిజం చెప్పాలంటే. కానీ మీకు అర్థం అవడం కోసం ఇది ఎలా
సో లింకప్ చేయాలనే విషయాన్ని నేను చెప్తున్నాను. ఓకే, ఎందుకు చదవాలి అంటే నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇష్యూస్. అంటే ట్రంప్ అధికారంలోకి వచ్చాడు, రిపబ్లిక్ పార్టీ, డెమోక్రటిక్ పార్టీ, ఈ రెండు పార్టీ ఐడియాలజీ. ట్రంప్ ఏం చెప్పాడు, ట్రంప్ అనౌన్స్మెంట్స్ ఏం చేస్తున్నాడు. సో మన భారతదేశ ఎన్నికల మేనిఫెస్టో అలాగా ఉండదండి. అక్కడ అమెరికన్ మేనిఫెస్టో చాలా ఇంపార్టెంట్ అక్కడ. సో పాలసీస్ చాలా ఇంపార్టెంట్. అంటే ట్రంప్ అధికారంలోకి వస్తే ఏం జరుగుతుంది, సో ఆపోజిట్ మనకి ఏంటంటే కనుక కమలా హారిస్ కానీ వీళ్ళు వస్తే ఏమవుతుంది అని ఒక్కసారి ఆలోచిస్తే మన ఇండియన్ ఎకానమీ సిస్టమ్ మీద జరిగే ఎఫెక్ట్స్ని మనం అనలైజ్ చేయగలగాలి. అది సో నేషనల్ ఇంటర్నేషనల్ ఇష్యూస్లో జరిగే ఇంపార్టెంట్ మ్యాటర్స్ అండి అంటే చదివేటప్పుడు. ఎందుకంటే అమెరికాకి కనుక సో ఏమాత్రం జలుబు వచ్చింది అంటే ప్రపంచానికి తుమ్ములు వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. ఇలా ఇంత సంఘటనలు మనకి జరిగేటప్పుడు ఏంటంటే నేషనల్ ఇంటర్నేషనల్ ఇష్యూస్లో జరిగే ఎవ్రీ పాయింట్ చాలా ముఖ్యమైన అంశం అన్నమాట అండి. అంటే ఒక్కసారి సో ఇండియా ఆపరేషన్ సింధూర్, పహల్గామ్ సంఘటన జరగడం, ఆపరేషన్ సింధూర్ ఇన్సిడెంట్ జరగడం, ఆటోమేటిక్గా చైనా మనతో రిలేషన్ ఏంటి, జపాన్ రిలేషన్ ఏంటి, మియన్మార్తో ఉన్న రిలేషన్స్ ఏంటి, సో మన దేశానికి సో నేపాల్కు ఉన్న సంబంధాలు ఎలా ఉంటాయి, శ్రీలంకతో రిలేషన్స్ ఎలా ఉంటాయి, ఆఫ్ఘనిస్తాన్తో రిలేషన్స్ ఎలా ఉంటాయి. సో వాడు అంటే నిజంగా ఆపరేషన్ సింధూర్ అనేది సో జరిగి చాలా ఉధృతంగా వాతావరణం ఏర్పడితే ప్రపంచంలో దేశాల యొక్క నిర్ణయాలు ఎలా ఉంటాయి, మన పట్ల ఇతర దేశాలు ఎలా ఉంటున్నాయి, అప్పుడు ఆ దేశానికి మన దేశం ఎందుకు సపోర్ట్ చేస్తుంది, ఎందుకు సపోర్ట్ చేయట్లేదు, థియరిటికల్గా సపోర్ట్ చేస్తుందా, ఏదైనా జియోగ్రాఫికల్ రిలేషన్స్ ఉన్నాయా. అంటే జియోగ్రాఫికల్ రిలేషన్ ఈజ్ నథింగ్ బట్ ఇంటర్నేషనల్ ఇష్యూస్ అంటే ఏం కాదండి, ఆ దేశానికి మన దేశానికి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ సంబంధాలు, ఎగుమతి దిగుమతి సంబంధాలు. ఎగుమతి దిగుమతి సంబంధాలు అంటే వస్తువులు అంటే సహాయం. సో అంటే అమ్మకాలు కొనుగోలు జరగడం అనేది చాలా ఇంపార్టెంట్. అమ్మకాల కొనుగోలులో మన దేశం నుంచి చాలా ఇంపార్టెంట్ వస్తువులు ఆ దేశం పట్టుకెళ్ళి ఆ దేశం వాడుకుంటుందంటే ఆ దేశం ఎట్టి పరిస్థితుల్లో వాడు మనకు సపోర్ట్ చేస్తాడు. సో దీన్ని మార్గంతో అనేసి నేను ఒక మాట చెప్తారండి ఇంటర్నేషనల్ పొలిటికల్ ఇష్యూస్ గురించి. ఈ మార్గంతో చెప్తున్న పాలిటిక్స్ అమాంగ్ ద నేషన్స్ అని, అంటే దేశాల మధ్య రాజకీయాలు ఎలా ఉంటాయి అని చెప్తాడు ఆయన. సో దేశాల మధ్య రాజకీయాలు ఎలా ఉంటాయని చెప్పినప్పుడు నేషనల్ ఇంటర్నేషనల్ ఇష్యూలో ఒకటే మాట చెప్తుంది అనమాట, ప్రతి దేశము తన జాతీయ ప్రయోజనాలను చూసుకుంటుంది. ఎవ్రీ నేషన్ మస్ట్ ఫోకస్ ఆన్ ది సో ఇట్స్ ద ప్రయారిటీస్ ఆఫ్ ద నేషనల్ బెనిఫిట్స్. దెర్ ఇస్ నో థియరీస్ అండ్ దెర్ ఇస్ నో ఐడియాలజీ. సిద్ధాంతాలు ఉండవు, ఆలోచనలు ఉండవు, అక్కడ కేవలము జాతీయ ప్రయోజనాలే. అంటే ఇప్పుడు మనకు ఆపరేషన్ సింధూర్ తర్వాత ప్రపంచ దేశాల్లో జరిగిన ప్రతి దేశం యొక్క రియాక్షన్స్ మనకు చాలా అవసరం. అప్పుడు ఆ దేశంతో మనకి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ఏం జరుగుతున్నాయనే సో విషయాలు జియోగ్రాఫికల్ ఎకనామికల్ ఎలిమెంట్స్తో ముడిపడి చదువుకోగలగాలి, ఆలోచించగలగాలి. అంటే మనకి నిజంగా పాకిస్తాన్ మన మీద దాడి చేస్తే, మనం వాడి మీద దాడి చేస్తే సో చైనా రియాక్షన్, రష్యా రియాక్షన్, మియన్మార్ రియాక్షన్, నేపాల్, జపాన్, ఇండోనేషియా, థాయిలాండ్, శ్రీలంక, సో మాల్దీవ్స్, ఆఫ్ఘనిస్తాన్ ఎలా రియాక్ట్ అవుతాయి. ఆ రియాక్ట్ అవ్వడం అనేది ఎలా రియాక్ట్ అయ్యిందనేదే మనకి ఇంటర్నేషనల్ ఇష్యూస్లో చాలా క్రూషియల్ అనమాట. అలా జాతీయ అంతర్జాతీయ అంశాలు చాలా ముఖ్యం. అంటే మనం బిమ్స్టెక్ మీటింగ్కి వెళ్ళాం, ఓకే సార్క్ వీక్ అయింది, సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్. అంటే సార్క్ ఎందుకు వీక్ అయిపోయింది, సార్క్లో పాకిస్తాన్ నుండి బయలాటరల్ ఇష్యూస్ వచ్చి సార్క్ మీటింగ్స్ ఆపేయడం వల్ల మనకి బిమ్స్టెక్ మీటింగ్స్ జరుగుతున్నాయి. బిమ్స్టెక్స్ ప్లే ద ఇంపార్టెంట్ బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ మల్టీ సెక్టరల్ టెక్నికల్ అండ్ ఎకనామికల్ కోఆపరేషన్ అనేది బిమ్స్టెక్. అంటే మన బంగాళాఖాతానికి ఇరువైపులా ఉన్న దేశాలన్నీ కూడా బహుళ ప్రయోజనాల కోసం ఏర్పడిన ఒక శాస్త్ర సాంకేతిక విజ్ఞాన సహకార సంస్థగా పెట్టుకున్నాం. అంటే సార్క్ ప్లేస్లో బిమ్స్టెక్ ఇంపార్టెంట్ రోల్ చేస్తుంది. అంటే బిమ్స్టెక్లో ఉన్న దేశాలు, ఆ దేశాలతో మనకున్న సంబంధాలు, మన ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్, సో మన వాళ్ళతో ఎలా ఉంటామని చెప్పే జియోగ్రాఫికల్ ఐడియాలజీ. అంటే ఆ కంట్రీస్ యొక్క స్ట్రెంగ్త్ వీక్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. అంటే జియోగ్రాఫికల్గా ఆ కంట్రీ ఎక్కడ ఉంది, ఆ దేశాలు మనతో ఏ విధమైన సంబంధాలు కలిగి ఉంటాయి, వాడు ఏ మెటీరియల్ రా మెటీరియల్ ఇస్తాడు, అగ్రికల్చర్ ప్రొడక్షన్స్, ఇండస్ట్రీ ప్రొడక్షన్, సర్వీస్ సెక్టర్, వాడి యొక్క ఐడియాలజీ, సో వాడి పొలిటికల్ ఐడియాలజీ, అక్కడ కాన్స్టిట్యూషన్ సిస్టమ్ ఎలా ఉంటుంది, వాడు మనతో ఎలా బిహేవ్ చేస్తాడు, ఆ పీపుల్ టక్మని చేంజ్ అయిపోతారా, అంటే మనకు అనుకూలంగా ఉండొచ్చా, వ్యతిరేకంగా ఉండొచ్చా, ప్రపంచంలో స్టెబిలిటీ పాలసీ ఉందా లేదని జస్ట్ మీరు బిమ్స్టెక్ చదివినా, G8 చదివినా, G20 చదివినా, ఇబ్జా చదివినా, బ్రిక్స్ చదువుతున్నా, ఈ మీటింగ్లప్పుడు ఆ దేశాలకు సంబంధించిన సంపూర్ణమైన అవగాహన తప్పనిసరిగా ఉండాలి. లేకపోతే ఇంటర్నేషనల్ ఇష్యూస్ అర్థం కావు. అర్థమైందండి. అంటే
ఇప్పుడు జనరల్ ఎగ్జామ్లో బీమ్స్టెక్ మీటింగ్ ఎక్కడ జరిగింది, G8 ఎక్కడ జరిగింది, G20 ఎక్కడ జరిగింది, దీని థీమ్ ఏంటి, దీనికి అధ్యక్షత వహించిన దేశం ఏంటి, ఆ దేశ అధ్యక్షత ఎవరు, ఈ యాంగిల్లో ఇక్కడ మినిమం ఎగ్జామ్స్కి సరిపోతుందండి ఇక్కడికి. బట్ దెర్ ఈస్ ఈ టైప్ ఆఫ్ రీడింగ్ గ్రూప్ 2 ప్రిలిమినరీ వరకు కొంత సరిపోతుందేమో. బట్ సివిల్ సర్వీస్ కానీ గ్రూప్ 1 మెయిన్స్ కానీ చదవాలన్నప్పుడు ప్రపంచంలో ప్రతి దేశానికి సంబంధించిన కనీసమైన పరిజ్ఞానం మన దగ్గర ఉండాలి. లేకపోతే నేషనల్ ఇంటర్నేషనల్ ఇష్యూస్ని మనం ఎట్టి పరిస్థితిలో సంపూర్ణంగా ఫ్లోవేలో వెళ్ళలేము. దీనికి వరల్డ్ హిస్టరీ కూడా చాలా అవసరం. ఆ వరల్డ్ హిస్టరీకి సంబంధించిన యాన్షియంట్ వరల్డ్ హిస్టరీ అంటే యాన్షియంట్ అంటే ప్రాచీన కాలంలో ప్రాచీన రాజ్యాలైన మెస్టోమియాలో కనిపించే సుమేరియా, అక్కాడియా, కాల్డియా, అమ్రైట్ దేశాలు, అలాగే రోమన్ సామ్రాజ్యం ఎస్టాబ్లిష్ అవ్వడం, రోమ్ ఎలా ఉండేది, క్రిస్టియానిటీ ఎలా ఎస్టాబ్లిష్ అయ్యింది, యూదు మతం ఎలా వచ్చింది, ఇస్లాం రిలీజన్ ఎలా వచ్చింది, ఇవి ఎలా స్ట్రెంథెన్ అయ్యాయి, క్రూసేడ్స్ ఎలా జరిగాయి, హిందూ ముస్లిం వరల్డ్ వైజ్ ఎందుకు వస్తున్నాయి, ISI తీవ్రవాదం ఎందుకు ఏర్పడడం జరుగుతుంది, అలాగే ఇప్పుడు మనకి ఇస్లామిక్ తీవ్రవాదం అనేది ప్రపంచంలో ఎందుకు పుట్టింది, ఇది ప్రపంచ చరిత్ర గురించి కూడా స్పష్టమైన అవగాహన ఉండాలి. అంటే మధ్యయుగ మత యుద్ధాలు క్రూసేడ్లు అయిపోయాక ప్రపంచంలో యూరప్లో జరిగిన అలజడిలో మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధం, 2 ప్రపంచ యుద్ధాల తర్వాత మళ్ళీ కోల్డ్ వార్ తర్వాత మళ్ళీ మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత లీగ్ ఆఫ్ నేషన్, జాతీయ రాజ్యాలుగా జర్మనీ ఏకీకరణ, ఇటలీ ఏకీకరణ, జాతీయ రాజ్యాలు ఆవిర్భవించడం, మళ్ళీ సెకండ్ వరల్డ్ వార్ తర్వాత మళ్ళీ మనకి కోల్డ్ వార్ నుంచి వచ్చిన వార్షా, నాటో కూటములు, క్యాపిటలిజం, సోషలిజం, అమెరికా ఏకధ్రువ ప్రపంచ ఆధిపత్యం, రష్యా ఇద్దరు పోటీలో రష్యా తగ్గిపోవడం, అమెరికా పెత్తందారితనం నుంచి ప్రస్తుతం ప్రపంచం ఎలాగెళ్తుంది అంటే రాజకీయంగా మన ప్రపంచంలో అమెరికాకు సబ్స్టిట్యూట్గా ఏర్పడిన గ్రూప్ బహుళ ప్రపంచం ఎలా వెళ్ళింది అన్నప్పుడు అంతర్జాతీయంగా డెఫినెట్గా మనకి ప్రపంచ చరిత్ర మీద అవగాహన ఉండాలి. అంటే ప్రపంచ భౌగోళిక అంశాలు, ప్రపంచ చరిత్రకి సంబంధించిన అంశాలు ఈ రెండూ తెలిసినప్పుడు మనం తప్పనిసరిగా దేశంతో ఉండే సంబంధాలను, సాంస్కృతిక సంబంధాలను అధ్యయనం చేయొచ్చు. సాంస్కృతికంగా మనకు ఆ దేశాలకి మధ్య ఉన్న బాండేజ్, మనం వాళ్ళతో కొనసాగించిన విధానం, గతం అంటే మన బీమ్స్టెక్ కానీ సార్క్ దేశాలు కానీ ఒకప్పుడు ఇంచుమించు మన చుట్టూ ఉన్న దేశాలన్నీ బ్రిటిష్ వాడు పరిపాలించాడు. దెర్ ఈజ్ అ హిస్టారికల్ రిలేషన్ బిట్వీన్. అలాగే మన చోళ, పాండ్యరాజులు వీళ్ళ కాలానికి సంబంధించిన పల్లవ కింగ్స్ టైంకి సంబంధించిన మనకి సౌత్ ఈస్ట్ ఏషియా నేషన్, ఆగ్నేయ ఆసియా దేశాలు, ఫిలిప్పైన్స్, ఇండోనేషియా, థాయిలాండ్ ఈ దేశాలతో మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి అక్కడికి బుద్ధిజం వెళ్ళింది. ఇలా ఎన్నో సంఘటనలు మనం నేషనల్ ఇంటర్నేషనల్ ఇష్యూస్లో ముడిపడాలి. అంటే ఇక్కడ మీకు 3 పాయింట్స్: జియోగ్రాఫికల్ ఎలిమెంట్, హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్, పొలిటికల్ ఆస్పెక్ట్స్, ప్రెజెంట్ ఎకనామికల్ సినారియో. ఈ 4 తెలిస్తే సివిల్ సర్వీస్ ఎగ్జామ్ కానీ గ్రూప్ 1 ఎగ్జామ్ కానీ డెఫినెట్గా నేషనల్ ఇంటర్నేషనల్ ఇష్యూస్ అర్థమవుతాయండి. ఓకే, అందుకు మనకి ఇవి చదివే ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. దీని అప్లికేషన్స్ డెఫినెట్గా మనం ఏంటంటే చూడగలగాలి. ఓకే, అయితే నేను ఒక టాపిక్ని కూడా నేను తర్వాత దీన్ని చదివేటప్పుడు ఒక G8 G20 లేదా యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ బయటకు వచ్చేయడానికి సంబంధించిందో, ఒక బీమ్స్టెక్, సార్క్ వైఫల్యాలో, ఇలా నేను ఆ విషయాన్ని ఏదో ఒక టాపిక్ని మొత్తం ఇంటర్నేషనల్ సినారియోని కలుపుతూ మీకు ఒక నేషనల్ ఇంటర్నేషనల్ ఆస్పెక్ట్స్ని డెఫినెట్గా మనకి ఒక టాపిక్ కింద డిస్కస్ చేద్దాం. ఓకే, అంటే మీరు ప్రతి టాపిక్ని ఐడియా తీసేటప్పుడు ఈజ్ అ కోఆర్డినేషన్ అండి. ఇక్కడ కరెంట్ అఫైర్స్ చదవడం అంటే లేటెస్ట్గా జరిగిన ఏ దేశంలో విజిట్ చేశారు, ఏ డేట్ని విజిట్ చేశారు, ఎవరు అధ్యక్షుడు వెళ్ళాడు, ఏ ఒప్పందం జరిగింది అంటే ఒప్పందం, అగ్రిమెంట్ ఇంపార్టెంట్. అగ్రిమెంట్ అంటే మన ఆడవసరం ఏంటి, ఆడికి మన అవసరం ఏంటి, బయలాటరల్ ఇష్యూవా లేకపోతే అక్కడ కోఆపరేటివ్ ఇష్యూస్ అనేసి చూడాలి. ఒరిజినల్ డాక్యుమెంట్ చూడడం చాలా మంచిదండి. అంటే నేను ఏమంటానంటే ఫారిన్ అఫైర్స్ సంబంధించిన బయలాటరల్ మ్యాటర్స్ వస్తాయి ఎప్పుడు కూడా. అంటే మీరు ఏదో ఒక మ్యాగజైన్ పట్టుకుంటే ఆ మ్యాగజైన్లో వాడు ఏం చేస్తాడంటే 20 పాయింట్లో ఉన్న కన్స్ట్రక్షన్ ఏం చేస్తాడంటే కట్ చేసి 5 పాయింట్ల కింద తీసుకొస్తారు. ఎందుకంటే అక్కడ సమయాభావం, పరిస్థితులు, విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని చేస్తారండి. కానీ గ్రూప్ 1 మెయిన్స్ చదివేటప్పుడు, సివిల్ సర్వీస్ చదివేటప్పుడు అది కుదరదు. కష్టమైనా సరే ఒక్కసారి ఇంటర్నేషనల్గా 2 కంట్రీస్ ఒక ఇంటర్నేషనల్ సమ్మిట్ జరిగినప్పుడు ఆ మీటింగ్లో జరిగిన డెలిగేట్స్ మాట్లాడే మాటలో దాన్ని బట్టే మనం ఇంటర్వ్యూని ఫేస్ చేయవలసి వస్తుంది. దాన్ని బట్టే మనకి ఏంటంటే కనుక
గ్రూప్ 1 ఇంటర్వ్యూ చేసినా, సివిల్ సర్వీస్ ఇంటర్వ్యూ చేసినా, లేకపోతే మీరు ఒక జర్నలిస్ట్ 100% పర్ఫెక్ట్ పెర్ఫార్మెన్స్ చేయాలన్నా కూడా మీ యొక్క ఐడియాస్ని ప్రజెంట్ చేయాలన్నప్పుడు సో తప్పనిసరిగా ఈ ఇంటర్నేషనల్ ఇష్యూస్ మీద ఐడియా ఉండాలి, లేకపోతే అది జరిగే ప్రక్రియ కాదు. క్లియర్? సో అంటే 3 అంశాల్లో నేను 4 చెప్తా. సో జరిగిన కరెంట్ అఫైర్స్కి బ్యాక్గ్రౌండ్ హిస్టరీ, జోగ్రఫీ తెలియాలి, హిస్టరీ తెలియాలి, పొలిటికల్ సిస్టమ్ తెలియాలి, ఎకనామికల్ అగ్రిమెంట్స్ ఏం జరిగాయో తెలియాలి, ఆ దేశం మనకి ఎప్పుడు ఎంతకాలం ఎలా విధంగా ఉంటుందో కూడా చూసుకుంటూ వెళ్తేనే ఇంటర్నేషనల్ ఇష్యూస్ అర్థమవుతాయి. ఇంటర్నేషనల్ ఇష్యూస్ అలాగే మనకి నేషనల్ లెవెల్ ఈవెంట్స్. అంటే నేషనల్ లెవెల్ ఈవెంట్స్ అంటే ఒక వక్వా బిల్లు, పార్లమెంట్ మీటింగ్ జరగడం, సో ఇలాంటివన్నీ కూడా మనకి నేషనల్ పహల్గామ్ ఇన్సిడెంట్స్, ఇలాంటి జాతీయ స్థాయిలో వచ్చే దాన్నే మనం ఏం చెప్పామంటే ప్రత్యేకంగా స్పెషల్ ఇష్యూస్ అని చెప్పామండి. దానికి డెఫినెట్ బ్యాక్గ్రౌండ్స్ ఉండాలి. అవన్నీ నేషనల్ ఇష్యూస్ అనమాట. అంటే ఒక రాష్ట్రం ప్రత్యేకంగా జాతీయ స్థాయిలో ఒక ఫోకస్ ఉంటుంది అనమాట. అంటే అది మొత్తం నేషన్కే ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడమో లేకపోతే మార్పును తీసుకురావడానికో ఒక నాంది పలుకుతుంది. ఆ పలికే విషయాలు కూడా నేషనల్ ఈవెంట్స్లో ఉంటాయి. దట్ ఈజ్ ఆల్సో లింక్ విత్ ద హిస్టారికల్, పొలిటికల్, ఎకనామికల్, జాగ్రఫీ చుట్టూ తిరుగుతుంది అది. ఓకే, అందులో ప్రైమరీ సైన్స్ మ్యాటర్స్ కూడా ఉంటాయండి. అంటే ఇప్పుడు కోవిడ్-19 మనకి ఏంటంటే సో ఇట్ ఈస్ అ జనరల్ సైన్స్, ఇట్స్ అ రెలవెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో గవర్నమెంట్ పాలసీస్ కోవిడ్ దాన్ని ఎలాగ ఆపాలన్నప్పుడు టెక్నాలజీ, పాలసీ ఆఫ్ గవర్నమెంట్, పాలిటీకి సంబంధించిన ఆస్పెక్ట్స్ అన్నీ కూడా ముడిపడి ఉంటాయి అన్నమాట. కాబట్టి అలా నేషనల్ ఇంటర్నేషనల్ ఇష్యూస్ నేను ఒక టాపిక్ని మీకు తీసుకుంటూ తర్వాత కాలంలో సో డైలీగా ఇంచుమించు మనకు వీలైనంత వరకు లేటెస్ట్ ఇష్యూస్ని డెఫినెట్గా నేను అన్నీ కలుపుతూ మీకు మాట్లాడడం జరుగుతూ ఉంటుందండి. దెన్ కరెంట్ పొలిటికల్ ఇష్యూస్ అంటే పొలిటికల్ సిస్టమ్, కాన్స్టిట్యూషన్ సిస్టమ్ అంటే ప్రస్తుత వర్తమాన వ్యవస్థలో రాజకీయ వ్యవస్థ. అంటే పాలిటిక్స్ ఈజ్ డిఫరెంట్, పాలిటీ ఈజ్ డిఫరెంట్. పాలిటీ ఈజ్ ద రెలవెంట్ ఆఫ్ స్టేట్. అంటే రాజ్యాంగము, ప్రభుత్వ నిర్మాణం గురించి జరిగే విషయాలన్నీ పాలిటీ. బట్ రాజకీయ పార్టీలు, సమావేశాలు, మీటింగ్లు, ఎవరినెవరిని తిట్టుకున్నారు, ఏం జరిగేది అనేది పాలిటిక్స్. సో పాలిటిక్స్ ఈజ్ అ నారో ఐడియాలజీ. ఎవరి స్వార్థంతో, ఎవరి స్టేట్మెంట్స్తో వాళ్ళు చెప్తారు. పాలిటీ ఈజ్ సో ఇట్ ఈస్ అ స్టేట్మెంట్ ఐడియాలజీ. అంటే దేశ ప్రయోజనం కోసం ఆలోచించే సిస్టమ్ అంట. దేశ ప్రయోజనం అంటే ప్రభుత్వం అంటే పనిచేసే విధానం రాజ్యాంగం. అంటే రాజ్యాంగంలో పార్లమెంట్ డెసిషన్ తీసుకున్నా, పార్లమెంట్ పాలసీ అనౌన్స్ చేసినా, లేకపోతే ప్రధానమంత్రి ఏదైనా ప్రకటన చేసినా, సుప్రీంకోర్టు ఏదైనా జడ్జిమెంట్ ఇచ్చినా, సుప్రీంకోర్టు ఏదైనా సో ముఖ్యమైన అంశాల మీద వ్యాఖ్యానాలు చేసినా, సో ఇలా రాజ్యాంగ వ్యవస్థల్లో లోక్సభ, రాజ్యసభ, సుప్రీంకోర్టు, అలాగే సో రాష్ట్ర స్థాయిలో ఉండే హైకోర్టులు, దేశంలో ఉండే రాష్ట్రపతి, గవర్నర్, అంటే 2 ఇష్యూస్. అంటే రాష్ట్రపతి ఎందుకు గవర్నర్ సంతకం పెట్టకుండా మీరు ఆమోదించి ఎందుకు మా దాంట్లోకి ఇన్వాల్వ్ అవుతున్నారు, ఎగ్జిక్యూటివ్ బాడీలోకి జ్యుడిషియరీ ఎందుకు ఎంటర్ అవుతుంది, దట్ ఈజ్ ఆల్సో ఈజ్ ద పొలిటికల్ సిస్టమ్. అది కూడా మన యొక్క పొలిటికల్ సిస్టమ్ని ఇండికేట్ చేస్తుంది. అంటే సింపుల్గా లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ మ్యాటర్స్ అనేవి పొలిటికల్ సిస్టంలో తెలిస్తేనే మీకు దాన్ని విశ్లేషించి కరెక్టా కాదా అనేది జ్యూరిస్ప్రుడెన్సీని ఉపయోగించి న్యాయ విశ్లేషతను ఉపయోగిస్తూ ఆ న్యాయ విశ్లేషతతో మనకేంటంటే వీటిని అనుసంధానం చేయడానికి ఉపయోగపడడం జరుగుతుంది. సో అంత చక్కగా పొలిటికల్ సిస్టమ్. దీని మీద కూడా నేను తర్వాత రెగ్యులర్గా ఒక పొలిటికల్ సిస్టమ్ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా మనం ఒకటి చేయడానికి, అంటే కొన్ని విషయాలు మాట్లాడడానికి వీక్లీ ఇలా ప్లాన్ చేసుకుంటూ వెళ్దాం. రైట్. దాని కరెంట్ ఎకనామికల్ ఇష్యూస్, వర్తమాన ఆర్థిక అంశాల్లో బంగారం ధర పెరుగుతుంది. సో బంగారం ధర ఎందుకు పెరుగుతుంది అంటే పెరుగుతుంది అంటాడు. అనుకోకుండా పెరిగిపోయిందంటే అప్పుడు కొని ఉంటే బాగుండు, ఇలా కొనుక్కుంటే బాగుండు, ఇంకా ఇలా అసలు ఎందుకు పెరుగుతుంది? అంతర్జాతీయంగా జరుగుతున్న మార్పులు ఏంటి? సో అంతర్జాతీయ సంఘటనలు ఏ ప్రభావితం చేస్తున్నాయి? భారతదేశ ఆర్థిక వ్యవస్థలో ఏంటి మార్పుల వల్ల బంగారం ధర పెరిగింది? ఇది ఇలా పెరుగుతూ ఉంటుందా, తగ్గుతుందా? ఎప్పుడు తగ్గడానికి అవకాశం ఉంటుంది? అసలు బంగారం అంత పెరగడానికి కారణం ఏంటి? అసలు ద్రవ్యాన్ని ముద్రించేటప్పుడు బంగారం ఎంత ప్రామాణికం అవుతుంది? సో ఫాస్టెస్ట్ లిక్విడిటీ ఏంటి? సో సావరెన్ గోల్డ్ బాండ్స్ ఏంటి? అసలు ఇవన్నీ కూడా ఎకానమీతో ముడిపడి ఉండే అంశాలండి. చాలా ఇంపార్టెంట్. ఇండియన్ ఎకనామిక్ సిస్టమ్ అంటే భారత ఆర్థిక వ్యవస్థని శాసించేంత స్థితికి బులియన్ మార్కెట్ వెళ్తుంది.
అది ఎందుకు వెళ్తుంది? ఇంటర్నేషనల్గా ట్రంప్ డెసిషన్సా, లేకపోతే సో మనకు అంతర్జాతీయంగా జరుగుతున్న ఈ పెట్రోల్ డీజిల్లో జరుగుతున్న చేంజెసా, లేదా మన ఎకానమీలో ఏదైనా డెసిషన్స్లోనూ సో లేకపోతే నిర్ణయాల్లోనూ ఇంప్లిమెంటేషన్లోనూ ఇన్ఫ్లేషన్లోనూ డిఫ్లేషన్స్లో చేంజెస్ వచ్చాయనేది కంప్లీట్ ఎకనామికల్ ఐడియాని తీసుకుంటేనే అది మీకు అర్థం అవ్వాలి. ధర పెరిగింది అనేది పెద్ద మ్యాటర్ కాదు. కరెంట్ అఫైర్స్ ఎందుకు పెరుగుతుంది, పెరిగితే ప్రభావం ఏమవుతుంది, ఏం జరుగుతుంది అనేది ఇక్కడ మనకి ఎకనామికల్ ఇష్యూస్లో మాట్లాడుకునేది. రిపో రేటు, రివర్స్ రిపో రేటు, అలాగే సో షేర్ మార్కెట్ సంబంధించింది, షేర్ మార్కెట్ పెరగడము, బులియన్ మార్కెట్ ప్రభావము, సో ఇలా మనకి దలాల్ స్ట్రీట్ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది. సో మనకి లేటెస్ట్ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్లో మనం చాలా ఎక్కువ ఎకనామికల్ ఆస్పెక్ట్స్ కొన్ని చాలా రెలవెంట్. సో బాండ్స్ అంటే ఏంటి, సో క్యాపిటల్స్ ఇన్వెస్ట్ చేయడం అంటే ఏంటి, వెంచర్స్ అంటే ఏంటి, చాలా చక్కని మ్యాచింగ్ ఆర్డర్ అనలిటికల్ క్వశ్చన్స్ అన్నీ ఇచ్చాడు. అంటే దానికి బేసిక్ ఎకానమీ వస్తే కానీ అది కరెంట్ అఫైర్స్లో మనకు అర్థం కాదండి ఆ క్వశ్చన్ చేయాలంటే కనుక, రైట్. సో ఇలా మనకి ఏంటంటే సో మీకు లేటెస్ట్గా పైకి కనిపించే రెపో రేటు, రివర్స్ రెపో రేటు, బ్యాంకింగ్ డెసిషన్, వడ్డీ రేటు తగ్గించడం, వడ్డీ రేటు పెంచడం, ద్రవ్యోల్బణ, ధరల సూచీలు, సో ప్రపంచంలో మనకి సో ద్రవ్యోల్బణంలో మన స్థానం ఏంటి, ఇండస్ట్రీలో పొజిషన్ ఏంటి, అగ్రికల్చర్లో మన పొజిషన్ ఏంటి, క్వాలిటీ ఏంటి, ఇవన్నీ కూడా ఎకనామికల్ ఇష్యూస్. అది ఎందుకు జరుగుతుందంటే ఆన్సర్ ఈస్ గివెన్ బై ఇండియన్ ఎకానమీ. ఇండియన్ ఎకానమీ మీద అవగాహన ఉంటేనే దానికి ఆన్సర్ మనకు లభిస్తుంది, లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో రాదండి. అందుకు కరెంట్ ఎకనామికల్ ఆస్పెక్ట్స్ చదవాల్సి ఉంటుంది. ఓకేనా? దెన్ సో సైన్స్ అండ్ టెక్నాలజీ. సో ఈ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన ఆస్పెక్ట్స్ కనుక మనం తీసుకున్నట్లయితే సో సైన్స్ అండ్ టెక్నాలజీలో స్పేస్, డిఫెన్స్ టెక్నాలజీ, కమ్యూనికేషన్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ, ఈ 4 ఇంపార్టెంట్ టెక్నాలజీ. అంటే లేటెస్ట్గా మనకు ఒక సాటిలైట్ వెళ్ళింది, ర్యాకెట్ ద్వారా వెళ్ళడం జరిగింది. సో దానివల్ల మన కమ్యూనికేషన్ సిస్టంలో మార్పులు, అంటే ఇక్కడ జనరల్ సైన్స్ కొంత తెలిసి ఉండాలి, క్రయోజెనిక్ ఇంజన్స్, సిస్టమ్స్, ఇవన్నీ కూడా. అంటే ఇది మీకు ఒక స్పెషల్గా అంటే లేటెస్ట్గా మనకి అమెరికా సంబంధించి సో గోల్డెన్ కవరేజ్ ఒకటి ఏర్పాటు చేయడం, మన అధునాతనమైన డిఫెన్స్లో మనకు రాకెట్స్ తీసుకురావడం జరిగింది. సో ఇందులో మనకి రాకెట్స్, క్రూయిజ్ రాకెట్స్ కానీ సూయజ్ రాకెట్స్, సో ఇలా ప్రత్యేకంగా రాకెట్ సిస్టమ్ అంటే డిఫెన్స్లో వచ్చిన చేంజెస్. అలాగే అడ్వాన్స్గా జిఎస్ఎల్వి, పిఎస్ఎల్వి, ఏఎస్ఎల్వి అంటే లైన్ ఆఫ్ సిస్టంలో వచ్చిన చేంజెస్. సాటిలైట్ సిస్టమ్స్లో కూడా మనకి కాంబినేషన్ ఆఫ్ సాటిలైట్, సింగిల్ సాటిలైట్లో మార్పులు సంబంధించింది. అలాగే సో ఈ టెక్నాలజీకి సంబంధించిన మాటలో క్రిప్టో కరెన్సీకి సంబంధించిన ఆస్పెక్ట్స్ కానీ, ఇంకా మనకి చాలా అత్యంత ముఖ్యమైనవి ఏంటంటే కనుక బ్లాక్ చైన్ టెక్నాలజీకి సంబంధించి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీకి సంబంధించి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ వల్ల సో ఎకానమీ ఎలా ఎఫెక్ట్ అయిపోతుంది, ఆర్థిక వ్యవస్థ ఎలా ప్రభావం అవుతుంది, దీని మీద గవర్నమెంట్ పాలసీస్ ఏ విధంగా చేయవలసి ఉంటుంది. అనేక అంతర్జాతీయ కంపెనీల్లో చాలామందికి ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి వచ్చింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ. ఇలా సో ముఖ్యమైన అన్ని అంశాలు. మరి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అనేది చాలా సమస్య తీసుకొస్తుందా లేదా, ఇది సో రేపు భారతదేశం ఏ రంగాల్ని ప్రభావితం చేస్తుంది అనేది ఇట్స్ గివ్ ద ఆన్సర్ బై ది సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇట్స్ ద కాంబినేషన్ ఆఫ్ ఇండియన్ ఎకనామికల్ పాలసీస్ అండ్ జియోగ్రఫికల్ సిస్టమ్. ఈ రెండు కూడా కలిపే తీసుకోవాల్సి వస్తుంది. సో స్పెషల్ ఇష్యూస్ సంబంధించిన ఒక వక్ఫా బిల్ కానీ, పహల్గం సంఘటన కానీ, అలాగే పార్లమెంట్ డెసిషన్స్ కానీ, గవర్నర్ మ్యాటర్స్ గురించి కానీ, సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ గురించి కానీ, ఇలా అన్నీ ఏదైనా ఒక నేషనల్ వైజ్ ఫోకస్ ఉండే అన్నీ కూడా స్పెషల్ ఇష్యూస్ని తీసుకుంటాం. అనదర్ ఇంపార్టెంట్ ఎన్విరాన్మెంట్ అండ్ బయోడైవర్సిటీ. ఈ ఎన్విరాన్మెంట్ అండ్ బయోడైవర్సిటీకి జనరల్ సైన్స్ ఖచ్చితంగా ఉండాలి. అంటే సో మన నేషనల్ గవర్నమెంట్లో ఎకో హాట్స్పాట్స్ కానీ, ఎకో స్పాట్స్ కానీ, బయోడైవర్సిటీ స్పేస్గా ఐడెంటిఫై చేయడం కానీ, ఏదైనా ఒక అంతరించిపోతున్న జాతి కానీ, ఎండేంజర్డ్ స్పీసెస్ కానీ, సో ఆ స్పీసెస్ని మనం ఐడెంటిఫై చేయడం కానీ, సో దీనివల్ల జరిగే ఎంబయోటిక్ బయోటిక్ యాక్టివిటీస్ కానీ, లేటెస్ట్గా జరిగే ఎన్విరాన్మెంట్ బయోడైవర్సిటీ మ్యాటర్స్ మనకి అర్థం అవ్వాలంటే అది చదువుతున్నప్పుడు బ్యాక్గ్రౌండ్ ఆఫ్ సైన్స్ మనకు వచ్చి ఉండాలి. అంటే ఎన్విరాన్మెంట్, డిజాస్టర్ మేనేజ్మెంట్ టాపిక్ మీకు సిలబస్ చెప్పున్నా అది మీకు తెలిస్తేనే ఈ ఎన్విరాన్మెంట్ అండ్ బయోడైవర్సిటీ అర్థమవుతుంది. దీనికి కూడా మీకు ఒక టాపిక్ని డెఫినెట్గా మనం చదువుకోవడం జరుగుతుంది. అలాగే ఇంటర్నేషనల్ సంబంధించిన ఇంటర్నేషనల్ ఇష్యూస్ అంటే ఇంటర్నేషనల్గా ఫోకస్డ్ ఇష్యూస్, అంటే ఇవి నేషనల్ ఇంటర్నేషనల్ ఎఫెక్ట్ చేసే కాంబినేటెడ్ ఆస్పెక్ట్. ఇది ఓన్లీ ఇంటర్నేషనల్ ఇష్యూస్లో ఏదో అంటే రష్యా ఉక్రెయిన్ ఇష్యూ ఉంది,
ఎదురుకొట్టుకుంటున్నారు. అవి ఆపట్లేదు. ఆ ఆపకపోవడం వల్ల ఇంటర్నేషనల్ ఇష్యూ, ఇజ్రాయెల్ పాలస్తీనా ఇష్యూ. సో దాని మీద మన యూట్యూబర్స్ అందరూ ఇన్ఫ్లుయెన్స్ చేయడం, మాట్లాడడం, దాని మీద మన భారతీయులు చర్యలు తీసుకోవడం, దీనివల్ల మనకి సంబంధం ఉంటే నేషనల్ ఇంటర్నేషనల్తో కలుపుతాం. మనకు అంత ఎక్కువగా సంబంధం లేక రేపు ఏదైనా ఎఫెక్ట్ జరుగుతుంది అన్నప్పుడు ఇంటర్నేషనల్ ఇష్యూస్లో ఒక ఫోకస్ ఇష్యూస్ ఉంటాయి, అవి కూడా రెడీ చేసుకుంటూ ఉండాలి. అలాగే జియోగ్రాఫికల్ ఇష్యూస్, ఏదైనా ఒక ప్రాంతంలో ఏం జరిగింది అని చెప్పేటప్పుడు మనకి డిజాస్టర్ జరగచ్చు, పొలిటికల్ ఇన్సర్షన్ జరగచ్చు, డిస్టర్బెన్సెస్ జరగవచ్చు, ఎకనామికల్ కొలాప్సేషన్ జరగచ్చు, టెక్నాలజీ సిస్టమ్ ఫెయిల్ అయిపోవచ్చు, డిఫెన్స్ సంబంధించిన మోడిఫికేషన్స్ అక్కడ జరగచ్చు, అగ్రికల్చర్, ఇండస్ట్రియల్, ఇలా చాలా సెక్టర్స్ ఒక ప్రాంతంలో మార్పులు జరిగేవన్నీ జియోగ్రాఫికల్ ఇష్యూస్. సొసైటీ అండ్ సోషల్ జస్టిస్ అంటే సొసైటీ అండ్ సోషల్ జస్టిస్ చదివేటప్పుడు మన కాన్స్టిట్యూషనల్ ప్రావిజన్స్ని అప్లై చేస్తూ సమాజంలో ఇంకా ఎక్కడైనా సమస్యలు ఉన్నప్పుడు సో ఆ సమస్యలు ఇంకా ఎలా జరుగుతున్నాయి, దానికి జస్టిఫికేషన్ ఏమి ఇవ్వడం జరుగుతుంది. లేటెస్ట్గా మన భారతదేశంలో ఒక ట్రైబల్ ఇష్యూస్ కానీ, ఓకే, సో మన అస్సాం, మన మణిపూర్ సంబంధించిన ఇష్యూస్ కానీ, వాటిలో జరిగే ఇష్యూస్, ఇంకా చాలా మనకి ఇటీవల కాలంలో కొన్ని ట్రైబల్ గ్రూప్స్, వాళ్ళకు ఉండే కల్చర్స్, ఇవన్నీ కూడా ఏంటంటే కొన్ని పర్టికులర్గా సో వాళ్ళు ఏంటంటే భారతీయ సమాజం మీద చాలా తీవ్రంగా వాళ్ళు నష్టపోయే వర్గం అవ్వచ్చు, వల్నరబుల్ సెక్షన్స్ అవ్వచ్చు. ఆ వల్నరబుల్ సెక్షన్స్ పరిస్థితి ఎలా ఉంటుంది? సో ఇంకా మన ఇండియాలో, ఎందుకంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్లో రైట్ ద జస్టిస్ అంటే జస్టిస్ అనేసి పాయింట్ రాయడం జరిగింది. సోషియో ఎకనామికల్ పొలిటికల్ జస్టిస్ అన్నాం. ఇంకా ఎవరికి సోషియో ఎకనామికల్ పొలిటికల్ జస్టిస్ అందట్లేదు. సో ఏ గ్రూపులు ఉన్నాయి ఇంకా ట్రైబల్ గ్రూప్స్, లేకపోతే షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్ ఇష్యూస్లో జరిగిన సంఘటనలు, వాటిని మనం జోడిస్తూ చూడాలి. కల్చరల్ హిస్టరీ, సో ఈ కల్చరల్ హిస్టరీ కూడా మనకి ఏంటంటే కల్చరల్ హిస్టరీలో చాలా ఇంపార్టెంట్. ఇటీవల వెస్ట్ బెంగాల్లో ఒక ఇంపార్టెంట్ కల్చరల్ యాక్టివిటీ, వాళ్ళు ఏంటంటే అక్కడ వేటాడడం అనేది ఒక కల్చరల్, అది మతంతో కూడింది. అది అప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ చాలా అలర్ట్గా చేస్తారు ఆ ఉత్సవాన్ని. అది చాలా ప్రాబ్లమేటిక్. ఆ కల్చరల్ హిస్టరీలోంచి రిలీజన్కి కాన్ఫ్లిక్ట్ వస్తుంది. జైనిజంలో సల్లేఖన వ్రతం ఆచరిస్తాడు. ఆ సల్లేఖన వ్రతం ఆచరించినట్లయితే ఎవరైనా కనుక అప్పుడు సో వాళ్ళకు వచ్చే సమస్యలు ఏంటి, అది కాన్స్టిట్యూషన్కి ఎగెనెస్ట్గా ఉంటుందా, ఇలాంటి ఇష్యూస్ అన్నీ ఉంటాయి. అలాగే అవార్డ్స్ అంటే మన బూకర్ ప్రైజ్ కానీ, నోబెల్ అవార్డ్స్ కానీ, అలాగే స్పోర్ట్స్ సంబంధించిన ఒలింపిక్స్ కానీ, ఇలాంటివన్నీ కూడా లేటెస్ట్గా వచ్చినప్పుడు వాటిని మనం సో మిస్లేనియస్ ఆఫ్ అబ్రివేషన్స్ కానీ ఇవన్నీ కూడా ఇవి ఉంటాయండి. ఇవి చదువుతూ సబ్జెక్ట్ని అంటే జనరల్ స్టడీస్ని మేళవింపు చేస్తేనే సివిల్ సర్వీస్ ప్రిలిమినరీ, సివిల్ సర్వీస్ మెయిన్స్, గ్రూప్ 1 ప్రిలిమినరీ, గ్రూప్ 2 వస్తుందండి. కాంబినేషన్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ అండ్ జనరల్ స్టడీస్. ఇక జిఎస్ మీద జస్ట్ పట్టుండి ఇంపార్టెంట్ పాయింట్స్ తెచ్చుకుని మిగతా ఇష్యూలు చూస్తే కరెంట్ అఫైర్స్. సో ఇవంతా కూడా అంటే ఇది హై లెవెల్లో చదివినప్పుడు ఇదేమి నథింగ్. ఓకే, సో ఆ నథింగ్ అనేసి నేను ఎందుకు అన్నానంటే మీకు ఇది ఒక ఆర్డర్లో పెట్టుకుంటూ చదవడం. అంటే ఈ ఎగ్జామ్ ప్రిపేర్ ఆబ్జెక్టివ్ ప్రిపరేషన్లో గ్రూప్ 1 ప్రిలిమినరీ చదివినప్పుడు కానీ, గ్రూప్ 2 కానీ ఈ జనరల్ ఆస్పెక్ట్స్లో స్టాండర్డ్లో చదివితేనే అంటే అవార్డ్స్ అన్నీ ఒకవైపు, ప్లేసెస్ ఇన్ ద న్యూస్ ఒకవైపు, సో పర్సన్స్ ఇన్ ద న్యూస్ ఒకవైపు, సైన్స్ అండ్ టెక్నాలజీలో జరిగిన ఈవెంట్స్ అన్నీ ఒకవైపు, అంటే కన్ఫ్యూజ్ తగ్గుతూ ఉంటుంది మనకి. ఇది షార్ట్ ఫామ్ అంటే మెయిన్స్, సివిల్ సర్వీస్ మెయిన్స్, గ్రూప్ 2 చదివే వాళ్ళకి ఇదొక షార్ట్ ఫామ్ మెథడ్ అని చెప్తాను. ఏ మెథడ్ చేసినా అల్టిమేట్గా కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్ చేసేటప్పుడు 3 విషయాలు చూసుకోవాలి. 3 విషయాల్లో ఫస్ట్ ఒక ఇన్సిడెంట్ జరిగిన వెంటనే దాని బ్యాక్గ్రౌండ్ సబ్జెక్ట్స్ అన్నీ ఇంకా పే సబ్జెక్ట్స్ ఉన్నాయో చూడాలి. ఫస్ట్ ఇన్సిడెంట్, బ్యాక్గ్రౌండ్ సబ్జెక్ట్. రెండోది ఆ బ్యాక్గ్రౌండ్ సబ్జెక్ట్ అయిపోయిన తర్వాత దాంట్లో ఇంపార్టెంట్ కరెక్ట్గా ఏమున్నాయో చూసుకోవాలి. అది ఆబ్జెక్టివా, మెయిన్స్ డిస్క్రిప్టివా, ఈ 3 చూసుకుంటే మీకు కరెంట్ అఫైర్స్ ఎలా చదువుకోవాలో నీకు క్లారిటీ వచ్చేస్తుంది. అంటే ఒక ఎలాబరేటెడ్గా చదవగలగాలి, ఎలాబరేషన్కి బ్యాక్గ్రౌండ్ తీసుకోగలగాలి, ఎలాబరేషన్ బ్యాక్గ్రౌండ్ తీసుకొచ్చాక సింప్లిఫై చేసుకోవాలి. ఆ సింప్లిఫై చేసుకునే మెథడే సింపుల్ కరెంట్ అఫైర్స్ అనమాట. ఓకే, సో ఎలాబరేషన్ చదవడం వల్ల ఏంటంటే థింకింగ్, డెసిషన్ మేకింగ్,
అదంతా కూడా ఇక్కడ డెవలప్ అవుతుంది. ఎందుకంటే సివిల్ సర్వీస్ కానీ గ్రూప్ 1 ఎగ్జామ్ కానీ డెసిషన్ మేకింగ్లో థాట్ ప్రాసెస్ ఉండాలి. థాట్ ప్రాసెస్ని మనం పెంచుకోవాలంటే యూ కెన్ రీడ్. సో కాంబినేట్ ద జనరల్ స్టడీస్, దాని జనరల్ స్టడీస్ని కంబైన్ చేయి, అప్పుడు థాట్ ప్రాసెస్ మారుతుంది నీకు. లేదు నేను ఇలాగే చదువుతానంటే ఇది సింపుల్ సరిపోతుంది ఎగ్జామ్కి, స్టాండర్డ్కి. ఓకే, ఇది ఈరోజు మనకు కరెంట్ అఫైర్స్ సంబంధించిన టాపిక్స్ ఏముంటాయి. సో ఒక టాపిక్ అవసరం ఏంటి, ఏం లేదండి, మనం ఎప్పుడూ కూడా మనం వర్తమానంలో జీవించాలి. వర్తమానంలో జీవించకుండా గతం గురించి ఆలోచించిన పెద్ద సమస్య, భవిష్యత్తులో ఏదో అయిపోద్దన్న ఇబ్బంది. అంటే మన జీవితమే కవులు ఒక మాట చెప్తారనమాట, నువ్వు గతం గురించి ఆలోచించుకో, భవిష్యత్తులో ఏమైపోద్దో కూడా ఆలోచించు, వర్తమానంలో జీవించు అంటాడు కవులు. అలా నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే, నువ్వు ఏ పోటీ పరీక్ష రాసినా వర్తమాన అంశాలను చదువుకుంటూనే నువ్వు వెనక్కి ముందుకు వెళ్ళు. ముందు ఎలా ఉంటుందో వెనక ఏం జరిగిందో అనే విషయాన్ని నువ్వు చదవాలంటే వర్తమానాంశం చదవాల్సిందే. సింపుల్గా ఈ కరెంట్ అఫైర్స్ చదవాల్సింది. అంటే నువ్వు ప్రజెంట్ వర్తమానంలో ఉంటేనే ఫ్యూచర్లో ఏమవుతుంది, ఏమయ్యింది అనేది నీకు అర్థమవుద్ది, లేకపోతే నీకేమీ అర్థం కాదు. ఏమయ్యింది అన్నప్పుడు జనరల్ స్టడీస్, ఏమవుతుంది అన్నప్పుడే జనరల్ ఎస్ఐ. సో నువ్వు మధ్యస్థంగా చదువుకుంటే మినిమం ఎగ్జామ్, ఇంతే కరెంట్ అఫైర్స్ సంబంధించిన విషయం. దీని టాపిక్ వైజ్ అది కూడా ఎలాగ ఆలోచించాలి, థాట్ ప్రాసెస్ ఏం చేయాలి, మెయిన్స్కి డిస్క్రిప్టివ్ ఓరియంటెడ్ ఎలా ఉండాలో అన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ. గాయత్రి కాంపిటేటివ్ అకాడమీ, విశాఖపట్నం.